జై శ్రీకృష్ణ. ఈరోజు మనము కామదా ఏకాదశిని గురించి, దాని విశిష్టతని గురించి తెలుసుకుందాము. కామదా ఏకాదశి చైత్రమాస శుక్లపక్షంలో వచ్చే అత్యంత పవిత్రమైన ఏకాదశి. ఇది కోరిన కోరికలు తీర్చే, పాపాలను హరించే రోజుగా హిందూ పురాణాలలో, ముఖ్యంగా వరాహ పురాణాలలో పేర్కొనబడినది. ఈరోజు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించడం వలన బ్రహ్మహత్యా పాతకం వంటి ఘోర పాపాలు కూడా నశిస్తాయి. దీని విశిష్టత ఏమిటంటే, ఈరోజు ఉపవసించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరటమే కాకుండా జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. భక్తి శ్రద్ధలతో ఈ ఏకాదశి వ్రతం చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు విష్ణువు లేదా కృష్ణ పరమాత్మని తులసి దళాలతో పూజించాలి. ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారాయణ చెయ్యాలి. ఈ ఏకాదశి ఆధ్యాత్మిక ఉన్నతికి, మనశ్శాంతికి చాలా ఉత్తమమైన రోజు. కామదా ఏకాదశి రోజున వ్రతం చేసిన స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. వరాహ పురాణంలో శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో కామదా ఏకాదశి విశిష్టతను వివరించారు. మరియు వశిష్ఠ మహాముని దిలీప మహారాజుకి ఏకాదశి వ్రత కథను ఇలా వివరించారు. పూర్వం రత్నాపురం అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ రాజ్యంలో గంధర్వులు, కింపెరుషులు, కిన్నెరలు, అప్సరసలు రాజ్యసభలో పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ రాజును సంతోషపరిచేవారు. ఈ గంధర్వులలో లలితుడు అనే గంధర్వుడు తన భార్య లలితతో చాలా అన్యోన్యంగా, ప్రేమగా ఉండేవాడు. ఒకరోజు లలితుడు రాజ్యసభలో రాజకార్యంలో ఉన్నప్పుడు అతనికి సతీమణి ఆ సభలో కనిపించదు. ఆమె ఆలోచనలో పడి లలితుడు తాను చేస్తున్న నాట్యగానాలపై శ్రద్ధ పెట్టలేకపోతాడు. అది గమనించిన రాజు గంధర్వుడిపై ఆగ్రహించి, నీ అందం, నీ నాట్యకళ నశించి బ్రహ్మరాక్షసుడిపై పొమ్మని శపిస్తాడు. అది తెలుసుకున్న లలితుడి భార్య ఎంతో బాధపడి దుఃఖంతో తన భర్తను తీసుకొని అడవుల్లోకి ప్రయాణిస్తూ ఉండగా ఆమెకు శృంగి మహర్షి ఆశ్రమం కనపడుతుంది. లలిత ఆశ్రమంలోకి వెళ్ళి శృంగి మహర్షితో జరిగిన కథ అంతా చెప్పి తన భర్తకు శాప విమోచనం కలిగే ఉపాయం ఏదైనా చెప్పమని ప్రాధేయపడుతుంది. అప్పుడు శృంగి మహర్షి కామదా ఏకాదశి మహాత్యాన్ని గురించి వివరిస్తాడు. వ్రతమహాత్యం విన్న గంధర్వుడి భార్య లలిత ఎంతో సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాస వ్రతం చేసి ద్వాదశి రోజున వాసుదేవ భగవానుని మనసులో తలుచుకుంటూ, స్వామి, నేను భక్తి శ్రద్ధలతో నీ వ్రతాన్ని ఆచరించాను. నా భర్తను మీరే ఏ విధంగానైనా కాపాడాలి అని మనసులో తలుచుకొని నమస్కరించి తన పక్కనే ఉన్న భర్త వైపు చూడగా అప్పటి వరకు భయంకరమైన రాక్షస రూపంలో ఉన్న ఆ గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందుతాడు. ఆనాటి నుంచి వారు ప్రతి ఏడాది కామదా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ చివరకు మోక్షం పొందుతారు. ఈ ఏకాదశి వ్రతఫలం ఏమిటంటే, భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ పటాపంచలైపోయి మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రత కథను చదువుకొని పూజాక్షతలను శిరస్సున వేసుకుంటే వ్రతఫలం సంపూర్ణంగా దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. జై శ్రీకృష్ణ.